సమాజంలో చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని చెప్తున్నారు. బాగా ఆలోచన చేయండి. మనకు బైబిల్ ఎలా సెలవిస్తుందంటే ఒకసారి చూద్దాం మనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడింది అంటే ఇలా బైబిల్ సెలవిస్తుంది మనకు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను అనే మాట రాయబడింది. బైబిల్‌లో చాలా సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్ ఇలా పరిచయం చేస్తుంది. ఇదిగో ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని చెప్తుంది. ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడని పరిచయం చేస్తుంది. ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా పరిచయం చేస్తుంది. ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువుగా పరిచయం చేస్తుంది. ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారిని ఇదిగో పరిచారకుడుగా పరిచయం చేస్తుంది. ఇలా చాలా రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తుందంట. ఇదిగో ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ లక్షణాలు ఉన్నాయి గనక